ఎస్ నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు నామములో బయటకు వచ్చేస్తున్నా యేసు క్రీస్తు నామములో ఆ ఒంట్లో ఉన్న దురాత్మ యేసు నామములో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఎస్ గట్టిగా చప్పళ్ళు కొట్టి గట్టిగా. ఇందాక మీనా మేరీ అన్నారు మీరు. మీనా మేరీ ఎవరమ్మా? మా సిస్టర్ సార్. మీ సిస్టర్ పేరు మీనా మేరీ. ఏం జరిగిందమ్మా? 3 రోజుల క్రితము హాస్పిటల్కి పెయిన్గా ఉందని, కాలు నొప్పిస్తుందని హాస్పిటల్కి తీసుకెళ్ళాము. సడన్ గా కుప్పకు కూలిపోయినాడు సార్. అతన్ని హాస్పిటల్ బెడ్ మీద ఎక్కించి పెద్ద హాస్పిటల్ అడ్మిట్ చేశాం, గవర్నమెంట్ హాస్పిటల్లో. స్ట్రోక్ వచ్చింది, చాలా క్రిటికల్ అన్నారు సార్. ఆయన మాట కూడా లేకుండా ఉన్నారు. అప్పుడు నాకు దిక్కుదోచక వెంటనే మన కాల్ సెంటర్ కి ఫోన్ చేశాను సార్. మేడం గారు ప్రార్థించారు. ఆ ప్రార్థన చేసినప్పుడు అతనికి ఊపిరి అంటే శ్వాస ఆడింది. ఆ తర్వాత వెంటనే వేరే హాస్పిటల్ తీసుకుపోతే ఈవెన్ 15 నిమిషాలు 20 నిమిషాల్లో దేవుడు ఆపరేషన్ జరిగించి సజీవ లెక్కలో ఉంచాడు సార్. సజీవ లెక్కలో ఉంచాడు. ఇప్పుడు క్షేమంగా ఉన్నాడమ్మా? క్షేమంగా ఉన్నాడు సార్. ఈరోజు డిశ్చార్జ్ అయినారు సార్. ఈ రోజు డిశ్చార్జ్ అయిపోయారు. ఎస్ అదే నేను ఇందాక మేరీ అని చూశాను. ఎస్ మేరీ విషయంలో ఎస్ దేవుడు ఏదో అద్భుతం చేస్తాను సెలవిస్తాను నేను ఇందాక చెప్పాను. మీ చెల్లెల పేరు మేరీ. మరిదికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, మాట పడిపోయిందమ్మా? అవును సార్. మాట పడిపోయింది, స్పృహ లేదు, కోమాలకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు క్షేమంగా ఉన్నాడు. ఈ రోజు డిశ్చార్జ్ కూడా అయిపోయాడు.